అమెరికాలో అక్రమంగా ఉంటున్న 538 మంది అరెస్టు, వందలాది మంది సొంత దేశాలకు తరలింపు. ఇమిగ్రేషన్ రూల్స్ కఠినంగా అమలు చేస్తున్న ట్రంప్ సర్కార్ భయంతో పార్ట్ టైం జాబ్ మానేస్తున్న ఇండియన్ స్టూడెంట్లు. అక్రమంగా దేశంలోకి అడుగుపెట్టిన వారిని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు వెతికి పట్టుకుంటున్నారు. వారిని సొంత దేశాలకు పంపిస్తున్నారు. అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా ఉంటానని ఎన్నికల సమయంలో చెప్పిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. దీంతో ఇమిగ్రేషన్ అధికారులు రంగంలోకి దిగి 3 రోజులుగా వెతిపట్టుకుంటున్న 538 మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ క్రిమినల్స్ను శుక్రవారం ఆర్మీ ఫ్లైట్లో వారి సొంత దేశాలకు పంపించేశారు. అధికారుల తనిఖీల్లో పట్టుబట్టి స్టూడెంట్ వీసా రద్దు చేసి భారత్కు పంపిస్తారనే భయంతో మన విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తా ఉన్నారంటే ఒక ట్రంప్ వచ్చుడితోటి. ట్రంప్ మీ దోస్తే కదా మోడీ గారు, ఏంది కథ చెప్పొచ్చు కదా, ఆయన చెప్పొచ్చు కదా. విషయం ఏంటంటే చాలా మంది అక్కడ చదువుకోవడానికి పోయిన వాళ్ళు ఉంటారు కదా, చదువుకొని పోయిన వాళ్ళకు ఇక్కడ నుంచి పంపించే పైసలు సరిపోవు, వాళ్ళే ఇక్కడికి పంపిస్తారు. అంటే ఏమంటారు అంటే అమెరికాకి చదువుకుంటానికి పోయిండు మా పిల్లగాడు పైసలు పంపిస్తున్నాడు అంటాడు. చదువుకుంటానికి పోయిన పైసలు పంపించడానికి ఉండదు, కానీ వాళ్ళు ఏంటంటే పార్ట్ టైం జాబ్ చేస్తారు. పార్ట్ టైం జాబ్ చేస్తే పైసలు ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టుకోగా తర్వాత మిగిలిన ఇక్కడ పంపిస్తారు. ఏమి లేదే, చాలా మంది నిజంగా వాస్తవానికి కొత్తగా పోయినట్టు కడుపు మార్చుకుంటారు. బన్ను బ్రెడ్ తిని బతికి రూపాయి కూడా పెట్టుకొని పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ మానేయాలి. మానేయకపోతే ఏమైతుందంటే చదువుకుంటానికి పోయినావు కదా, నువ్వు చదువుకుంటానికి పోయి జాబ్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి తీసుకొని మళ్ళీ భారత్కి పంపిస్తారట. అందుకని ఆపేస్తున్నారు ఇప్పుడంతా.